మంత్స్ వాడిన తర్వాత నా రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను ఇండస్ట్రీలకి ఎంటర్ కావడం జరిగింది. అంతకంటే ముందు కూడా చరిత్ర చెప్పినప్పుడు మేడంతో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా 15 రోజుల వరకు నేను మీటింగ్ వింటూ దీని డీటెయిల్స్ తెలుసుకుంటూ రీసెర్చ్ చేసి అన్ని విధాలుగా ఓకే అయిపోయిన తర్వాత నేను బిడ్లెట్ ఎంటర్ కావడం కూడా జరిగింది. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ వరకు నేను 2,15,000 వరకు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. 4,000 లో ఉన్నామండి. ఓకే, నేను ఇండస్ట్రీలో ఇప్పుడు నా ప్రజెంట్ వర్క్. ఓకే, వెల్కమ్ టు యూ వైబ్రేట్ వివా. వైబ్రేట్ ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అంటే మన శరీరంలో ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల వల్ల మన శరీరంలో కొన్ని ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయండి. అంటే మనం తినే ఆహారము మితంగా ఉన్నప్పుడు మన శరీరానికి అమృతంలా ఉపయోగపడుతుంది. కానీ అది లిమిట్ దాటి ఉన్నప్పుడు మన శరీరంలో ఏర్పడే కొన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల అది విషంగా మారి మనకు ఎన్నో రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలా మన శరీరంలో వచ్చే ఫ్రీ రాడికల్స్ మనం తినే ఆహార పదార్థాల వల్లే తయారవుతాయి. అది మన శరీరంలో ఎక్కడెక్కడ జమ అయితే ఏమేమి జబ్బులు వస్తాయనేది ఒకసారి మనం వేరే గారు స్లైడ్ చూపిస్తున్నారు, దాని ద్వారా తెలుసుకుందాం. చూడండి, ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో బ్రెయిన్ లో జమ అయినప్పుడు మనకు ఆల్జిమర్ వ్యాధి రావడము, అంటే మతిమరపు, పార్కింగ్నెస్ అంటే వణుకుడు రోగము, అది శరీర భాగంలో ఎక్కడైనా రావచ్చు. అలాగే పెరాలసిస్ స్ట్రోక్ అంటాం, అంటే పక్షవాతము అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే యాంటిజం అంటే బుద్ధిమాంద్యత, అంటే పిల్లలు మనం అనుకుంటాం వయసు దగ్గర బుద్ధి లేకుండా చిన్నపిల్లల శాస్త్రాలు చేస్తున్నారు ఇలా అని. అంటే అది కారణం ఏంటంటే వయసుతో పాటు మన బ్రెయిన్ కూడా పెరుగుతూ ఉండాలి. అలా ఎదగడానికి అవకాశం లేకుండా ఉండదాన్ని యాంటిజం అని అంటామండి. అలాగే మనకు ఈ ఫ్రీ రాడికల్స్ అనేది కంట్లో జమైనప్పుడు మన కంటి చూపు తగ్గడం కానీ, మస్క మారడం కానీ, లేదంటే సంపూర్ణంగా బ్లైండ్నెస్ అంటే రేయి చీకటి అనే వ్యాధితో బాధపడే అవకాశం ఉందండి. అలాగే హార్ట్ లో ఈ ఫ్రీ రాడికల్స్ జమ అయినప్పుడు చిన్న చిన్న రక్తానికి మన హార్ట్ కు రక్తం సప్లై ఇచ్చే చిన్న చిన్న బ్లాక్ కావడము, హార్ట్ అటాక్ రావడము, దానివల్ల బైపాస్ సర్జరీ జరగడము, లేకుంటే బ్లడ్ గుండెలోకి పోయే భాగాలలో కానీ వచ్చే భాగాల్లో కానీ బ్లాక్ కావడం వల్ల అవి వాల్స్ బ్రేకప్ కావడం అనేది జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ లంగ్స్ లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ జమ అయినప్పుడు మనకు బ్రాంకలాస్మా కానీ, అలాగే నిమ్ములాగ్ కానీ, టీబీ కానీ అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. అలాగే కిడ్నీస్, మన పోట్లో మెయిన్ మన శరీరంలో ముఖ్య బాగా పాత్ర వహించే కిడ్నీస్ లో కూడా ఇవి జమైనప్పుడు కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడము, లేకుంటే ఎక్కువ జమైనప్పుడు అది స్టోన్స్ ఏర్పడము, ఇంకా దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ పరిస్థితి పోయే అవకాశం కూడా ఉందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్కిన్ లో వచ్చినప్పుడు మనకు స్కిన్ మీద ఎగ్జిమా కానీ, ఎక్నిస్ కానీ, లేదా సోరియాసిస్ కానీ, ఇలా చర్మ వ్యాధులకు సంబంధించినవి కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెజిల్స్, అంటే రక్తనాళాలలో ఫ్రీ రాడికల్స్ జమ కావడం వల్ల మనకు స్వచ్ఛగ్రహణం కోల్పోవడం కానీ, లేకుంటే విపరీతమైన పెయిన్స్ వచ్చేదానికి కానీ, లేకుంటే కాళ్ళు చిందిర్లు రావడం కానీ, స్వచ్ఛగ్రహణం తెలియకుండా పోవడము, వెజిల్స్ లేదా ఆ గ్లూకోజ్ ఎక్కువ కావడం వల్ల ఫ్యాట్ మరి ఫ్యాట్ నుంచి కొలెస్ట్రాల్ గా మారడం వల్ల మన శరీరంలో ఉండే 60,000 చిన్న చిన్న వెజిల్స్ అనేది బ్లాక్ కావడం జరుగుతుందండి. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్, ఆటో డిసీజ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటంటే మన శరీరంలో మన వ్యాధి నిరోధక శక్తిను కీటకాలను తినడం వల్ల మనకు ఇది శరీరంలో యాంటీ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఇమ్యూనిటీ సరళాసెస్ శక్తి కూడా ఈ మన గ్లూకోజ్ వల్ల జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ పెయిన్స్ వల్ల ఈ క్రానిక్ ఆర్థరైటిస్ రావడం కానీ, లేకపోతే ఇది జాయింట్స్ లో ఆర్థరైటిస్ రావడము, అలాగే నెక్స్ట్ ఈ యాంకిల్ పెయిన్స్ రావడము, ఆర్థరైటిస్ అంటే కీళ్ళక వాతం లాంటివి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే మనకు
మల్టీ ఆర్గాన్స్ అంటే మన శరీరంలో ఎక్కువ షుగర్ కావడం, ఈ ఎక్కువ గ్లూకోజ్ జమ కావడం వల్ల షుగర్ వ్యాధి వచ్చి దాని వల్ల మల్టీ ఆర్గన్స్ అన్ని రకాల అవయవాలకు దెబ్బతీసే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఈ ఫ్రీ రాడికల్ వల్ల మన శరీరంలో వచ్చే ఇలాంటి అవాంతరాలు ఉంటాయండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. అలాగే ఇలాంటి ఫ్రీ రాడికల్ వల్ల చూడండి, మనకు మేడం గారు ఈ స్లైడ్ లో మనం ఏమేమి తింటే ఏమేమి మన శరీరంలో జీర్ణశయం అనేది ఎలా పనిచేస్తుంది, మనం తినే ఆహార పదార్థాలు ఎక్కడెక్కడ ఏ ఆహార పదార్థం అంటే మన శరీరంలో ఎంతవరకు ఉంటుంది, అది ఎలా ఎక్కడెక్కడ ఎంతెంత సమయం ఉంటుంది అనేది తెలుసుకుందామండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. చూడండి, ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ని ఫిల్ చేసేస్తూ ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి. చూడండి, ఇస్మార్ట్ గౌతమ్ మేడం గారు చెప్పే విధంగా మన శరీరంలో మనం తినే ఆహార పదార్థాలు కూరగాయలు పళ్ళకు సంబంధించిన తిన్నప్పుడు మన శరీరంలో అవి ఎక్కడ ఎంతెంత టైం ఉంటాయంటే జీర్ణాశయంలో 1 గంట సేపు, చిన్న ప్రేగుల్లో 1 గంట సేపు, పెద్ద ప్రేగుల్లో 1 గంట సేపు, టోటల్ కలిసి 3 గంటల టైం పడుతుందంట మనకు జీర్ణం సంపూర్ణంగా కావటానికి. అలాగే కూరగాయలు తీసుకున్నప్పుడు మన శరీరంలో 6 గంటల టైం పడుతుందంట సంపూర్ణంగా డైజెషన్ కావడానికి. ఆ సంపూర్ణంగా డైజెషన్ అయ్యేదానికి ముందు 2 గంటలు జీర్ణాశయంలో ఉంటుంది, 2 గంటలు చిన్న ప్రేగుల్లో ఉంటుంది, 2 గంటలు పెద్ద ప్రేగుల్లో, టోటల్ మొత్తం కలిసి 6 గంటల పాటు మన శరీరం సంపూర్ణంగా జీర్ణం కావడానికి అవకాశం ఉందని మనం మేడం గారు చెప్తున్నారు. అలాగే మనం తినే ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, అన్నం కానీ, బిర్యానీ కానీ మన శరీరంలో అరగటానికి 18 గంటల టైం పడుతుందంట. ఆ 18 గంటల్లో 6 గంటలు జీర్ణాశయంలోను, 6 గంటలు చిన్న ప్రేగుల్లోను, 6 గంటలు పెద్ద ప్రేగుల్లోను, టోటల్ కలిసి 18 గంటలు పడుతుందంట. మనం ఒక్కసారి మన జీర్ణం కావడానికి ఒక్కసారి తిన్న ఫుడ్కే 18 గంటలు పడినప్పుడు మళ్ళీ మనం పొద్దున్నే టీ తాగుతాం, మళ్ళీ తర్వాత టిఫిన్ తింటాము, తర్వాత భోజనం తింటాము, మళ్ళీ రాత్రి భోజనం తింటాము, అంతకంటే ముందు రాత్రి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తింటాము. మళ్ళీ ఇవల్ల ఎక్కువ తిన్నప్పుడు మన శరీరం ఏమైపోతాయంటే ఒకసారి తినడానికి 18 గంటలు పడినప్పుడు మళ్ళీ తినేటివి జీర్ణమై కాకుండా అవి బయట పొగుందే తింటున్నాం కాబట్టి అవి ఎక్కువ నిలబడి వాటి వల్ల మనకు కొన్ని అవాంతరాలు కలిగి మన శరీరంలో రిప్లేస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు వాటి జమ వల్ల మన శరీరంలో వచ్చే నష్టాలు ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియో ద్వారా చూద్దాం. మేడం, పోషకాలు అయితే ఆ అవయం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి, కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం, దాన్ని ఏమంటాం, యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం, దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర, గర్భాశయంలో కనుక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలని చెప్తాం కదా, గర్భాశయంలో గడ్డలు వచ్చాయని చెప్పి ఆ గడ్డలని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి,
మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎప్పుడైతే వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. సో ఇన్ని రకాలు. ఇంకోటి మన వేస్ట్, మన శరీరంలోని భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్, కొవ్వులాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది, వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి, మన బాడీలో ఉన్న వేస్ట్ని బయటకు పంపించేయాలి. అది చాలా. చూడండి మేడం గారు వీడియో చెప్పినట్టు, మన శరీరంలో మనం తినే ఆహార పదార్థము ఒకసారి తినేది 18 గంటలు పట్టినప్పుడు మళ్ళీ మళ్ళీ తినడం వల్ల అది బయటికి వేస్ట్ అనేది బయటికి పోకుండా అక్కడే ఇవ్వడం వల్ల మన శరీరానికి పోషకాలు ఎంత బాగా అందుతాయో దాంతో పాటు వేస్ట్ కూడా జమై వస్తుంది. ఆ వేస్ట్ అనేది మన శరీరంలో ఎక్కడెక్కడ జమ అయితే ఏమేమి జబ్బులు వస్తాయనేది మేడం గారి వీడియోలో చెప్తుంది. అదే వేస్ట్ ఎక్కువైనది మన శరీరంలో జమైనప్పుడు, చర్మంలో జమైనప్పుడు టెక్నిక్స్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ, అలాగే మనకు సోరియాసిస్ కానీ వచ్చేదానికి అవకాశం ఉందండి. అలాగే ఆ వేస్ట్ అనేది మనకు పేగుల్లో కిడ్నీల మీద జమైనప్పుడు అది మన మలిన పదార్థం అనేది ఎక్కువ బయట పోకుండా జమ కావడం వల్ల ఆ స్టోన్స్ ఏర్పడము, అది కిడ్నీలో కానీ మూత్రాశయంలో కానీ ఏర్పడే అవకాశం ఉందండి. అలాగే పేగులు అలాగే హార్ట్ మీద జమైనప్పుడు హార్ట్ డిసీజ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉందని చెప్తున్నారండి మేడం గారు. అలాగే లేడీస్ లో వచ్చే పీసీఓడి అంటే గర్భసంచిలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ఓవరీస్ లో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్ వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువై వెయిన్స్ లో బ్లాక్ అయిపోయినప్పుడు, ఊపిరితిత్తులో బ్లాక్ అయిపోయినప్పుడు ఆస్తమా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మొత్తం మీద టోటల్ గా ఇంకోటి ఏంటంటే ఈ మన ఎక్కువ వేస్టేజ్ అనేది మన పెద్ద ప్రేగులు ఎక్కువసేపు నిలబడడం వల్ల, అది మళ్ళీ మళ్ళీ రిపల్స్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ వల్ల ఎన్నో రకాల జబ్బులు మనకు రావడానికి అవకాశం వస్తుంది. ఈ డిసీజ్ అంతా నివారించుకోవాలంటే మన ఆహార పదార్థాలు కొంచెం క్రమబద్ధత తీసుకోవడము, సులభంగా జీర్ణం తీసుకోవడం వల్ల మనకు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లేన్ మేడం. ఓకే, హార్ట్ యాంటీ ఆక్సిడెంట్ హార్ట్ హెల్త్. యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకు హార్ట్ కు ఎంతో బలమైనవి, అంటే అమృతం లాగా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మన గుండెకు బలాన్ని చేకూరుస్తాయి అనేది ఇక్కడ సింబాలిక్ గా చెప్పడం జరుగుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు విటమిన్ ఏ, సి, ఈ, సెలీనియం, వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇవి మన గుండెకు ఎంతో ఇబ్బందికరం, ఎలాంటి డిసీజ్ కానీ లేకుండా చేసి హార్ట్ సంపూర్ణంగా ఆడటానికి ఉపయోగపడుతున్నాయని దీంట్లో తెలుస్తుందండి. ఈ హార్ట్ కు ఇది మంచిది అని చెప్పడానికి మన ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ నారాయణ హృదయాలన్న హాస్పిటల్లో ఒక సంపూర్ణంగా ఒక 100 మంది హ్యూమన్ మీద యూజ్ చేసిన తర్వాత ఇది గుండెకు మంచిది అని మన మెడికల్ కౌన్సిలర్ సిఇఓ గారు దేవిశెట్టి గారు దాన్ని సర్టిఫికేట్ చేసి ఒక ప్రమాణ పత్రంగా ఇచ్చి కస్టమర్ సాటిస్ఫైడ్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మనం వాడడం వల్ల చాలా మంచిగా ఉపయోగకరంగా ఉంటుందని తెలిసి సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాతనే ప్రజలకు రావడం జరిగిందండి. నెక్స్ట్ డిటాక్సేషన్. డిటాక్సేషన్ అంటే ఏంటి? డిటాక్సేషన్ అంటే మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను క్లీన్ చేసుకోవడం. ఇది ఈ వీడియో చూపిస్తారు మేడం గారు, చూడండి. డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటికి పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే
ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు మేడం స్టార్ట్ చెత్త చేయండి. డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? చూడండి, డిటాక్సిఫికేషన్ అంటే మనము శరీరం శుభ్రం చేసుకోవడం. వేటి వల్ల మనం శరీరం శుభ్రం చేసుకోవాలి? టాక్సిన్స్. టాక్సిన్స్ అంటే విష పదార్థం. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మనం తినే ఆహార పదార్థాల్లో మనము ఆ, జీవక్రియలు జరిగిన తర్వాత దాంట్లో నుంచి పుట్టిన వ్యర్థాలను టాక్సిన్స్ గా ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు మన శరీరం నుంచి బయటకు పోతూ ఉండాలి. అలా పంపేదానికి మన శరీరంలో 4 రకాల విసర్జక అవయవాలు, ఎలిమినేటెడ్ ఆర్గాన్స్ అంటాము. ఏంటి అవి? ఒకటి మలాశయము, 2 మూత్రాశయము, ఊపిరితిత్తులు, చర్మము. ఈ 4 విసర్జక అవయవాలుగా ఉపయోగపడి మన శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తూ ఉంటాయి. అలా పంపించడం వల్ల మన శరీరము ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది. అలా పంపించక నిలబడి పడినప్పుడు వాటి వల్ల అనేక డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. అలా అలా డిసీజెస్ రావడము ఎలా అంటే, ఒక చెత్త డబ్బాల చెత్త అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేయకుండా అలాగే 2-3 రోజులు పెట్టామనుకోండి, దాంట్లో ఏం పుట్టుకొస్తాయి? విపరీతమైన దుర్వాసన రావడం కానీ, దాని చుట్టూ దోమలు రావడం కానీ జరుగుతుంది. అలాగే ఒక గుంటలో, ఒక రోడ్డు మీద ఒక పెద్ద గుంట పడింది, దాంట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, ఎక్కువ రోజులు ఉండడం వల్ల దాని మీద వస్తాయి దోమలు వస్తాయి. అలాగే మన శరీరంలో కూడా బయటకు పోవాల్సిన పదార్థాలు టైంకి పోకపోవడం వల్ల దానివల్ల మనకు అనేక ప్రమాదకరమైన డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. మరి వీటిని తొలగించిన విధానం ఎలా? దీనికి తొలగించడానికి మనకు యాంటీ ఆక్సిడెంట్ అనేది అవసరం. అసలు యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్ అంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, సెలీనియం. ఈ 4 నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల మన శరీరంలో డిటాక్సిఫికేషన్ శుభ్రంగా జరుగుతుంది. మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటంటే మన శరీరంలో లివర్, కాలేయము అంటారు. అది మన శరీరంలో 1.5 కేజీ ఉంటుంది. అది అది చురుగ్గా పనిచేయాలంటే దానికి కొన్ని సూక్ష్మ పోషకాలు అవసరం. ఆ సూక్ష్మ పోషకాలే మన యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల మన లివర్ చురుకుదనంగా పనిచేసి మన శరీరంలో ఎలిమినేటెడ్ ఆర్గాన్స్ నుంచి విష పదార్థాలను బయటికి తొలగించేస్తుంది. మన శరీరానికి ఎప్పటికప్పుడు తనంతకు తాను పెంచుకుంటే కెపాసిటీ ఉందండి. అంటే శుభ్రం చేసుకునే అవకాశం మన పుట్టుకతో దేవుడు ఇచ్చారు. కానీ అలా శుభ్రం కాకుండా నిలబడినప్పుడే ఇలాంటివి వచ్చేదానికి అవకాశం ఉంది. వీటిని మన యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల మన శరీరం ఎప్పటికప్పుడు శుభ్రం జరిగే అవకాశం ఉంటుంది. మేడం ప్లే చేయండి. ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిల్వ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిల్వ ఉండటం వల్ల ఆ నిల్వ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట. 1.5 kg బరువు ఉంటుంది ఇది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, సెలీనియం. ఈ 4 రకాల పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే.
అవే విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాలను తినాలి. మరి మనం తింటున్నామా అంటే రుచిగా ఉన్నాయే తింటున్నాం, నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది ఇష్టమో అవి తింటున్నాం, ఏది అవసరం అవి తింటున్నామా? మరి జ్యూసులు త్రాగటం, పళ్ళు బాగా తీసుకోవటం, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా తినటం, ఆకుకూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నామా? మరి అంచేత మనకు కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ వండి వార్చి పిండి వేపి తినేసరికి ఎగిరిపోతుంటాయి అన్నమాట. అందుకని శరీరానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఎంజాయ్ చేయాలంటే సందర్భం ఉండాలి. ఆరోగ్యానికి రోజు తినండి, ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు తినండి, తప్పేమీ కాదు. నేను ఎంజాయ్ చేయొద్దు, మడిగట్టు కూర్చోండి అని ఎప్పుడు చెప్పను. ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేయండి, ఆరోగ్యానికి తినండి. రెండూ తెలియాలి మనిషి అంటే. ఎంతసేపు ఎంజాయ్ చేయటమే లైఫ్గా పెట్టుకుని ఎంజాయ్ చేశారనుకోండి, 25-30 ఏళ్ళకి అయిపోతుంది జీవితం. ఇక రావాల్సినవి వచ్చేస్తాయి, అన్ని చూస్తూ బ్రతకాలి. చాలా ఓకే, ఇక్కడ చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకు కణాలు జబ్బున బారిన కూడా కాపాడేదని సార్ మనతో సత్యనారాయణ సార్ గారు చెప్తున్నారు. అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి లివర్ అనేది డిటాక్సిఫికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. లివర్ తో సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తాయి. అవి అందించడం వల్ల మన శరీరంలో డిటాక్సిఫికేషన్ అనేది బాగా జరిగి చురుగ్గా పనిచేసి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది. మరి అలా శుభ్రం చేయాలంటే మనం ఏం తినాలి? మనం తినాల్సినవి తినాలి. ఏం తింటున్నాం మనం ఏం తింటున్నాం అంటే మనం ఏది రుచిగా ఉంటే అదే ఎక్కువ తింటున్నాం. అంటే ఇడ్లీలు, పూరీలు, దోశలు, బిర్యానీలు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎన్నో రకరకాలుగా తింటున్నాం. అవి మన శరీరానికి ఉపయోగపడేది కావు. అలాగే మనం తినకూడని తింటున్నాం, తినాల్సినట్టు తినకూడదు. మనం తినాల్సిన పదార్థాలు ఏంటివి? ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళ రసాలు, పళ్ళు, జ్యూసులు, సలాడ్స్, మొలకలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి రాగులు, సజ్జలు, వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనము మన శరీరం శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మన శరీరం సురక్షితంగా ఉండడానికి, మన జీవన ప్రమాణం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది డైటింగ్ మెయింటైన్ చేయడం వల్ల. అలాగే ఎప్పుడు ఇవే తిని జీవితాంతం బతుకొని చెప్పడం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు, పండగ పబ్బాలు వచ్చినప్పుడు మనం తినాల్సినవన్నీ తిని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి ఎంజాయ్ చేస్తే తప్పలేదు. కానీ జీవితాంతం ఎంజాయ్గానే తినాలనుకున్నాం అనుకోండి, మన జీవితము సగభాగంలోనే మూర్చిపోతుంది. అంటే 25-30 సంవత్సరాలు వచ్చేసరికి మన శరీరం రావాల్సిన జబ్బులలో వచ్చేసి ఇది అయిపోతుంది. మన జీవన ప్రమాణం కూడా తగ్గిపోయి చివరి రోజుల్లో మనం చూస్తూ బతకాల్సి వస్తుంది. అంటే ఏది తినాలనేది కళ్ళతో చూసి బతకాల్సిందే తప్ప తినడానికి కూడా సాధ్యం కాని విధంగా బతికే రోజులు వస్తాయి. అలా కాకుండా మనం మన డైట్ని కూడా కొంచెం మాత్రంగా, అంటే ఎప్పుడోసారి తీసుకొని మిగతా టైం అంతా మనం ఏం తినాలని కరెక్ట్గా తినడం వల్ల మన జీవితం చాలా చక్కగా మనం జీవనాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి వల్ల మనం ప్రతిరోజు వచ్చేసి 3.5 kg పళ్ళు తీసుకోవడం వల్ల ఫ్రెష్ ఆర్గానిక్, అంటే ఎలాంటి పురుగుల మందులు కొట్టకుండా, భూమిలో కానీ చెట్టు మీద కానీ కొట్టకుండా సహజ సిద్ధంగా పండించిన పళ్ళు రోజుకు 3.5 kg తీసుకోవడం వల్ల మన శరీరానికి 3.5 kg పళ్ళు తీసుకోవడం మన శరీరానికి 5,000 వరకు కలుగుతుంది. అలాంటి పళ్ళు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికినా మనం కొనడం కష్టం. కొన్నామనుకోండి, రోజుకి 3.5 అన్ని రకాల రంగురంగుల పళ్ళు తినడం అనేది అసాధ్యం. అలా తినడం వల్ల మనకి జీర్ణాశయం ఒక్కసారి తినడానికి అసాధ్యమైనప్పుడు అది జరగాలి కదా, అరిగించుకోలేము. కాబట్టి మన ఇండస్ట్రీ ప్రొడక్ట్ కంపెనీ వాళ్ళు మన కోసం ఐపల్స్ అనేది ఒకటి 16 పళ్ళ ఇన్స్టాంట్ తీసి తయారు చేయడం జరిగింది. అది మంచి ఇమ్యూనిటీ బూస్టర్, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా. ఈ ఐపల్స్ తీసుకోవడం వల్ల మన శరీరంలో అన్ని రకాల ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఐపల్స్ అనేవి రోజుకు ఉదయం సాయంత్రం 30 ml తీసుకోవడం వల్ల మన శరీరానికి 7,000 వరకు కలిగే అవకాశం ఉందండి. అలాగే ఇండస్ట్రీ వెల్నెస్ ప్రొడక్ట్స్, ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఒక జబ్బు రాకముందే జాగ్రత్తగా దాని సింటమ్స్ బట్టి మనం ఈ ఐపల్స్ అనేది తీసుకోవడం వల్ల ఉదయం సాయంత్రము
మనకు రావాల్సిన జబ్బు రాకుండానే ఆపేసి మనము ముందు చూపు జాగ్రత్తగా ఉండేదానికి అవకాశం ఉంది సార్. అందుకే మన ప్రొడక్ట్స్ ప్రివెన్షన్ ప్రొడక్ట్స్ అన్నారు. అలాగే ఓల్డ్ స్టిక్ అంటే కంప్లీట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ హెడ్ టు టై. మన తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాటి నుంచి కాపాడగలిగే శక్తి మన ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రొడక్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఉంది కాబట్టి దానికి ఓల్డ్ స్టిక్ ప్రొడక్ట్ అని. అలాగే ప్రివెంటివ్ ప్రొడక్ట్ అలాగే అంటే మనం ఒక దీర్ఘకాలిక రోగానికి ముందు నుంచే మనం బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ కొన్ని టాబ్లెట్స్ తింటూ లైఫ్ టైం టాబ్లెట్స్ తింటున్నాం అనుకోండి. అలాంటి టాబ్లెట్స్ తినేటప్పుడు కూడా వాటితో పాటు కొంత టైం ఇచ్చి మన ప్రొడక్ట్ తీసుకోగలిగే విధంగా తయారు చేసినారు కాబట్టి ప్రివెంటివ్ ప్రొడక్ట్ అని చెప్పుకోవడం జరిగింది. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే మనము సపోజ్ మనకు ఒక మనిషికి బీపీ ఉందని మనం మన ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండా షుగర్ రావాల్సినది రాకుండా, అలాగే కంటి చూపు పెరిగి మోకాళ్ళ నొప్పులు పోయి నరాల్లో స్ట్రెంత్ వచ్చి ఇంకా ఎన్నో మనకు తెలియని జబ్బులు ఎన్నో రకాల జబ్బులు బాగు చేయగల కెపాసిటీ గల ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ కాబట్టి ఇది కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ అని చెప్పడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఐస్ సర్టిఫికేట్, ఐస్ ప్రీమియం సర్టిఫికేట్ సార్. ఐస్ సర్టిఫికేట్ అంటే ఆయుర్వేదిక్, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఈ ఈ ఈ ఇన్ని రకాల ఇది మన దాంట్లో ఉందండి. అలాగే ఐస్ సర్టిఫికేట్ అంటే మన ఇండియా వరకు అమ్ముకునే ప్రొడక్ట్ కాబట్టి ఐస్ సర్టిఫికేట్ అంటాము. కానీ మన ఐస్ ప్రీమియం సర్టిఫికేట్ సార్. అంటే మన ఇండియాలోనే కాకుండా అగ్రదేశాల విదేశాల్లో కూడా అమ్మబడే ప్లాస్టిక్ మందు సార్. అందుకే దీనికి ఐస్ ప్రీమియం అని మన గవర్నమెంట్ సెక్టర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ మేడం. నెక్స్ట్ స్లైడ్. రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది ఏమిటో మీకు తెలుసా? అదే ఐపల్స్. ఇండస్వి అన్ని రకాల ఫ్రూట్స్ ని ఉపయోగించి చేసిన ఒక రోగ నిరోధక బూస్టర్ జ్యూస్ మరియు ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందినది. ఐపల్స్ విశేషంగా ఐపల్స్ యొక్క కార్డియో రక్షణ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ల ఆక్సీకరణ, ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు ఎండోథీలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి. హృదయ పొందవచ్చు. ఇది 3.5 కిలోల తాజా ఫ్రూట్స్ తో లోని అపాప్టోటిక్ ప్రక్రియలను నియంత్రించడం ఫ్లేవనాయిడ్ యొక్క సామర్థ్యం. అసాయ్ బెర్రీ ప్రపంచంలోనే ఒక నంబర్ 1 సూపర్ ఫ్రూట్. ఇది దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు చెందినది. ఇది 1,02,700 ఉత్తమ ORAC స్కోర్ ని కలిగి ఉంది. అసాయ్ బెర్రీ కాకుండా ఐపల్స్ 14 ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ మిశ్రమాన్ని కూడా కలిగి ఉంది. కేవలం 60 ml ఐపల్స్ తీసుకోవడం ద్వారా ఇది 3.5 కిలోల తాజా ఫ్రూట్స్ తో వచ్చే ప్రయోజనాలకు సమానం. అలాగే మన సీనియర్ మెంటర్ రేణుకా ప్రసాద్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు